Namaste. Welcome to My3 News. Mundiga headlines. సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత విశ్రాంతి గదులు ప్రారంభించిన సిరిసిల్ల ఎస్పీ. సుల్తాన్పూర్ జీపీలో తమిళనాడు బృందం పర్యటన ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యంపై ఆరా. కొనసాగుతున్న ఆటో కార్మికుల నిరసనలు న్యాయం చేయాలి డిమాండ్. సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. వెములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్మించిన వసతి గదులతో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ మెయిన్ గేటును అధికారులతో కలిసి ఎస్పీ ప్రారంభించారు. పోలీస్ అధికారులు సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విశ్రాంతి గదులను అధికారులతో కలిసి ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లలో అధికారులు సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలు టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతూ ఉండడంతో రూరల్ పోలీస్ స్టేషన్కు మెయిన్ గేట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్ఐ మారుతి పాల్గొన్నారు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాక్షేత్రాని సంజయన్నో ఇంద్రయేణ మధీధరతో అభిచంద్రావర్ధమేనో హిరణ్యాభ్యశ్వానధిరో దేవసోమా నమః శంభవే ఆశాస్తే సుప్రజాస్తమాజా. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ చౌరస్తాలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా 3D కార్ బ్లూ కోల్ట్ పోలీస్ కటౌట్ ఏర్పాటు చేశారు. దీన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ చౌరస్తాలో 4-5 రోడ్లు కలుస్తున్నాయి, కావున రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజంగానే పోలీసు వాహనం, పోలీసులు ఉన్నారని భ్రమపడేలా కారు, పోలీసు 3D కటౌట్ను ఏర్పాటు చేశామన్నారు. తద్వారా వాహనదారులు స్పీడ్ కంట్రోల్ చేసుకుంటారని వివరించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన చౌరస్తాల్లో ఇలాంటి ఏర్పాట్లు చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈరోజు మనం ఒకటి 3D కార్ స్టాచ్యూ లాగా ఇక్కడ పెట్టాము, ఒక కానిస్టేబుల్ ఫోటోతో సహా. దీనిలో అంటే మనం డెవలప్డ్ వరల్డ్లో జనరల్గా ఇట్లా స్టాచ్యూస్ ఉంటుంది, దూరం నుండి వచ్చినప్పుడు వెహికల్స్ వాళ్ళ స్పీడ్ తగ్గిస్తారు, లేకపోతే అదే పోలీస్ రియల్గా ఇక్కడ ఉంది అట్లా అనిపిస్తుంది. సో దానిలో వాళ్ళ స్పీడ్ తగ్గిస్తారు. ఈ జంక్షన్లో జనరల్గా మనకి చాలా 337 కేసెస్, జనరల్గా నాన్ ఫెటల్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద చౌరస్తా 4-5 రోడ్స్ ఇక్కడ కలుస్తుంది. సో దానివల్ల ఇక్కడ పెట్టాము. ఇంకా కూడా జిల్లాలో ఎక్కడెక్కడ స్ట్రేట్ రోడ్స్ ఉన్నాయి స్పీడ్ కంట్రోల్ చేయడానికి, అది మనం ఇంకా ఏర్పాటు చేస్తాం. స్వచ్ఛతలో జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీని తమిళనాడు రాష్ట్ర ప్రజా ప్రతినిధులు అధికారుల బృందం సందర్శించింది. గ్రామంలో చేపట్టిన హరితహారం మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ, స్వచ్ఛత, చెత్త నిర్వహణ, పల్లె దవాఖానా, పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లను పరిశీలించారు. ప్రభుత్వ పథకాల్లో పంచాయతీ పాలకవర్గం గ్రామస్తుల భాగస్వామ్యంపై గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపీఓ మహేశ్వరి మత్వా ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు 30 మంది వరకు ఈ బృందంలో ఉన్నారు. వారి వెంట గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్త కమిషనర్ ఉషారాణి, డిఎల్పీఓ వేణుగోపాల్, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, ఎంపీఓ అనిల్ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
and should plant 6 plants. Must and should. And the plan the first year first priority IHL. Indian household lab. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా తాము రోడ్డున పడ్డామని ఆటో కార్మికులు వాపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టు తమను కూడా విలీనం చేసుకుని ఉద్యోగాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ధరలు పెంచి తమకు అన్యాయం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలను రోడ్డున పడేసిందని వాపోయారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకానికి తాము వ్యతిరేకం కాదని కానీ వీధిన పడ్డ తమకు జీవనోపాధి కల్పించాలని కోరారు. తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని, లేని పక్షంలో ప్రతి నెల 15,000 రూపాయల పింఛన్ ఇవ్వాలంటూ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. మాకు ఏదైనా నెల వృత్తి ఏమైనా ప్రకటిస్తానని ఆశిస్తూ ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటామండి. కూలిపోయినామండి. ఇప్పుడిప్పుడే కోలుకున్న పరిస్థితుల్లో ఈ ఉచిత పథకంతో ఇంకా దెబ్బతిన పరిస్థితి ఏర్పడ్డది. మాకు ఆటో కిస్తీలు కూడా వెళ్ళడం లేదు, ఏదో ఎల్ల తీసుకుంటూ వస్తున్నామండి. మా పిల్లలు భవిష్యత్తు బాగాలేదు, పిల్లలు కూడా చదువు కిస్తీ వాళ్ళ ఫీజులు కట్టే పరిస్థితి కూడా లేదండి. ఇంట్లో కూడా రోజు టెన్షన్ లేదండి. మాకు ఏమైనా ఆధారం చూస్తే మేము ఏమైనా బ్రతకగలుగుతామండి. సరే, ఈ ప్రభుత్వం ఏదో 9 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటా ఆటో కార్మికులకు ఎలాంటి వసతులు కల్పించలేదు. కనీసం రుణమాఫీ మన ఆటో డ్రైవర్లకు మన సబ్సిడీ ఆటోలు ఇప్పిస్తామని చెప్పారు, అది చెప్పిన మా లోన్లు అన్నారు. ఎలాంటి లోన్లు మాకు ఇప్పటి వరకు చెందలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, అందులో కూడా మాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. 9 సంవత్సరాలు నరకయాతన చూసుకుంటూ వచ్చినాం. మాకు కరోనా సమయంలో కూడా మేము చాలా ఇబ్బందుల వాళ్ళకు గురైనాం. ఆటో డ్రైవర్లు అందరము ఆటో ఫైనాన్స్ ఒక్కొక్కరు ఆటో ఫైనాన్స్ తీసుకొని నడుపుకుంటూ బతుకుతున్నారు. ఫైనాన్స్ కట్టాలంటే నెలకు 9,000 రూపాయలు. ఆ 9,000 రూపాయలు రోజుకు 300 చెప్తే సంపాదించేది 500-600 రూపాయలు. ఆ 500-600 వెళ్ళి 300 రూపాయలు ఫైనాన్స్ కట్టాలి. ప్రమోషన్ పొందిన పూర్వ వీఆర్ఏలకు వేతనాలు చెల్లించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో వేములవాడ ఆర్డీఓ మధుసూదన్ కు వినతి పత్రం అందించారు. వీఆర్ఏలను క్రమబద్దీకరించి 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వేతనాలు చెల్లించడం లేదని, దీంతో కుటుంబ పోషణ తమకు భారంగా మారిందని వారు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వీఆర్ఏల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 10, 2023వ తేదీన జిల్లాలో 370 మందికి పైగా పూర్వ వీఆర్ఏలను జూనియర్ రికార్డు అసిస్టెంట్లుగా, ఆఫీసు సబార్డినేట్లుగా, రెవెన్యూ, మున్సిపల్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖలో క్రమబద్దీకరించారని తెలియజేశారు. నేటికి 5 నెలలు కావస్తున్న వేతనాలు చెల్లించడం లేదని వాపోయారు. కుటుంబ పోషణ, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించేందుకు నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాజేందర్, తిరుపతి, సుధీర్, మంజుల, రేష్మ, లక్ష్మీరాజం, రాజేందర్, రహీం, మాధవి పాల్గొన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం గత 5 మాసాల కిందట జియో నంబర్ 81 ద్వారా రాష్ట్రంలో 20,000 మంది వీఆర్ఏలను మరి 4 రకాల డిపార్ట్మెంట్లలో పదోన్నతి చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేమందరం కూడా మా వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నిండాయని, మా జీవితాలు బాగుపడతాయని అందరూ మేము ఆశించాం. కానీ ఆచరణలో చూసేసరికి మరి 5 మాసాలు గడుస్తూ ఉంది. ఈ 5 మాసాలు గడుస్తున్నటువంటి సందర్భంలో మాకు కనీసం ఐడీలు రాక, జీతాలు రాక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపుగా మరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 470 మంది వీఆర్ఏలు ఉంటే మరి 370 మంది వీఆర్ఏలు క్రమబద్ధీకరణ జరిగిండ్రు. జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డ్ అసిస్టెంట్లుగా, ఆఫీస్ అపార్టెంట్లుగా, హెల్పర్లుగా, అదేవిధంగా లష్కర్లుగా 4 డిపార్ట్మెంట్లలో మరి సర్దుబాటు అయినప్పటి సందర్భంలో మరి ఇప్పటికి కూడా 5 నెలలు కావస్తూ ఉంది. ఈ సందర్భంగా మాకు కనీసం వేతనాలు లేక, ఐడీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే క్రమంలో బచ్చార్జీలు కావచ్చు, లేకపోతే కుటుంబ సంబంధించిన రామగుండం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత
మొదటిసారి ఎయిటింగ్ లైన్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే ఆయన సతీమణికి పార్టీ శ్రేణులు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆళ్లూరు హనుమాన్ దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అధ్యాపకులను కలిశారు. పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ 6 గ్యారంటీల్లో 2 ఇప్పటికే అమలు చేశామని, మిగతా 4 త్వరలో అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. మా యొక్క కార్మిక సంక్షేమ కుటుంబాల నుంచి వచ్చిన మా ప్రేమించే కార్మికుల పక్షాన వచ్చిన ఇలా ప్రతి ఒక్క రైతు పక్షాన వచ్చిన ఇలా పనిచేసే వాడికి వచ్చిన మా గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి ఒక్క శాసనసభ్యుడికి ఉన్నది, ఈ ప్రభుత్వానికి ఉన్నది, ఈ హౌస్ కు ఉందని చెప్పి చూపించే భాగంలో ఆ కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అభినందించినారు. నేను ఏ రకంగా అయితే మనం మీరు ఇచ్చినటువంటి ఒక అధికార హక్కును అలా చూపించే ప్రయత్నం చేసిన, కేవలం చూపించే ప్రయత్నం చేసిన భవిష్యత్తులో ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు పనిచేసే కార్యక్రమం కూడా అదే మాదిరిగా ఉంటది, అదే పోరాట ప్రతిభతో ఉంటది. మీరున్నారనే ధైర్యంతో ఎక్కడికి కూడా తగ్గకుండా పోరాటం చేసి అవసరం అనుకుంటే కాళ్ళైనా మొక్కుతాం, అవసరం లేదనుకుంటే అట్లా కూడా ఇంటలేరంటే కాళ్ళను కూడా పట్టే ధైర్యం నాకుంది. మీ బిడ్డగా చెప్తాను. కానీ ఖచ్చితంగా ఏదో రూపంలో మన ప్రాంత అభివృద్ధి కొరకు ఈ 5 సంవత్సరాలు విడతల వారిగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చిన మాటలు ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నా. ఇకపోతే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం మా నాయకుడు, మన అందరి నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి. మీకు ఆయన గురించి తెలుసు, ఎట్లా మాట్లాడతాడో అట్లనే పనిచేస్తాడు, ఎట్లా అయితే మాట ఇస్తాడో అట్లనే నిలబెట్టుకుంటాడు. సోనియమ్మ మాట ఇచ్చినట్టు ఏదైతే నిలబెట్టుకున్నదో ఇవాళ ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఆ 6 గ్యారంటీలు మొదలు పెట్టినాం, దాంట్లో 2 ఇప్పుడు పూర్తయినాయి. ఇలా ఏదైతే ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇచ్చినాం, మీరందరూ ఇలా బస్సులలో పోతా ఉన్నారు, వెమ్లాడకు పోతా ఉన్నారు, ధర్మపురి పోతా ఉన్నారు, పని లేకుండా కూడా. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ అనేక ఉద్యమాలు చేసిందన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా 3వ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు అధ్వాన స్థితికి చేరాయని, సమస్యల్ని సర్కార్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. రావాల్సిన పరిస్థితి వస్తున్నది కాబట్టి మనమంతా విద్యార్థులం ఈ దేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన ఈ నెల జనవరి 12వ తేదీన చెలో మారుతున్నది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల విద్యార్థులు కూడా రిజెక్ట్ ఎన్ఈపీ, దాంతోపాటు సేవ్ ఎడ్యుకేషన్, దాంతోపాటు సేవ్ కాన్స్టిట్యూషన్ పేరుతో ఈరోజు దేశంలో చెలో పార్లమెంట్ ఈరోజు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఎస్ఎఫ్ఐ ఈ దేశంలో ఉన్న విద్యా వ్యతిరేక విధానాలపైన పోరాడితే ఈరోజు విద్యార్థి నాయకులపైన ఊపా కేసులు పెట్టిన పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఈరోజు విద్యార్థులు ఈరోజు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఢిల్లీ నడిబొడ్డున ఈరోజు ధర్నా చేస్తే ఈరోజు వాళ్ళపైన ఈరోజు లాఠీ చార్జ్ చేసి కేసులు పెడుతున్న పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈరోజు విద్యను కూన్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు వ్యవసాయ రంగాన్ని కూన్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. చదువుకున్న వారికి ఎంప్లాయ్మెంట్ లేని పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఈరోజు దేశంలో ఈరోజు లైంగిక దాడులు కూడా ఈరోజు విద్యార్థుల పైన పెరుగుతున్నా కనీసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు పట్టించుకునే పరిస్థితి ఉన్నది. తన ఎంపీ ఉంటాడు బ్రిజ్ భూషణ్ శరత్ సింగ్, ఈరోజు రెస్లర్ల పైన, అక్కడ ఉన్న మహిళల పైన ఈరోజు దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే స్పోర్ట్స్ నాయకుల పైన ఈరోజు అత్యాచారాలు ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఈరోజు ఎంతో మా నాయకులు చెప్పారు. ఈరోజు విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రధానమంత్రి ఉన్న రాష్ట్రంలోనే ఈరోజు చదువుకునే పరిస్థితి ఈరోజు విద్యార్థులు లేని పరిస్థితి ఉన్నది. రెస్తపోయి అడుగుతున్నది స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఈ దేశంలో అందరికీ సమానమైన విద్యను అందించాలి, ఈ దేశంలో అందరికీ ఈరోజు విద్య అందుకే. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామంలో మండల స్థాయి షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్ మండల అధ్యక్షులకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. క్రీడాకారులకు తమ వంతు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఉప సర్పంచ్ గోళి లింగారెడ్డి, మాజీ సర్పంచ్ జక్కుల వెంకటస్వామి, సింగిల్ విండో డైరెక్టర్ ఆళ్ల సుమన్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫాస్ట్ బౌలర్ సిరాజ్ చూసినాం, వాళ్ళ నాన్న మామూలు ఆటో నడుపుకొని బతుకుతాడు. ఇంకా అటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఖోఖోలు ఉన్నారు, వాళ్ళంతా ఐపీఎల్తో బయటకు వస్తూ ఉన్నారు. ఇవాళ షటిల్ కూడా లీగ్ టోర్నమెంట్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆట ఆడి నైపుణ్యత ఉన్నటువంటి యువకులను గుర్తించి ఎంకరేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత పిల్లల తల్లిదండ్రులతో పాటు మన అందరివి ఉన్నది. ఎందుకంటే ఎంకరేజ్ చేస్తే తప్పేం లేదు. ఇవాళ ఒకవేళ క్లిక్ అయితే ఉద్యోగం చేసుకునే దానికంటే ఎక్కువ మరి అన్ని విధాలుగా కూడా ఆ సదుపాయాలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మరి ఇక్కడ నిర్వాహకులు కూడా టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎంపైరింగ్ కరెక్ట్ ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్. అది టోర్నమెంట్ నిర్వహించిన తర్వాత ఎంపైరింగ్ కరెక్ట్ లేకపోతే మీరు నిర్వహణకు కూడా దానికి. పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఓటరు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా BLOలకు నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో తప్పుల సవరణ, అడ్రస్ మార్పు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఫామ్ 6, 7, 8 సమర్పించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి RDO మధుమోహన్, తహసీల్దార్ రాజ్ కుమార్, DTలు ధీరజ్, రాముడు, అనిల్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఒక్కొక్క కాలం గురించి మనం తెలుసుకుందాం. ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇట్లా క్లియర్గా అడగండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇలాంటి పొరపాటు జరగాలి. ముందు ఇలా ఫామ్ 6లో ఫస్ట్ 2 ఇక్కడ చూడండి, ఓటర్ల నమోదు అధికారికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. పంటల రక్షణకు రైతులు పడే అవస్థలు అన్ని ఇన్ని కావు. అడవి జంతువుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు వారు కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే తరహాలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన పులిబొమ్మ సాయంతో కోతుల బారి నుంచి తన పంటను రక్షించుకుంటున్నాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాటి నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో లంబాడిపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే రైతు వినూత్న ఏర్పాటు చేశారు. 1400 రూపాయలతో పులిబొమ్మను కొనుగోలు చేసి తన పంట పొలం వద్ద ఆరబోసిన వడ్ల వద్ద పెడితే కోతులు రావడం లేదని రైతు తెలిపారు. ఇంతకుముందు కోతులు పంట పొలాలను లూటీ చేసేవని, ఇప్పుడు బొమ్మను చూసి ఒక్క కోతి కూడా రావడం లేదని రైతు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పులి అంటే 1400 కొనుకొచ్చిన, ఆన్లైన్లో బుక్ చేసినాం. బుక్ చేస్తే ఏంటంటే ఈ కోతులకు వశపడక ఈ చెట్ల ఎన్నికలు మనసులో ఎన్నికేవాడు, ఈ మొక్క పెడితే దక్కనియకపోవడం, వరి గొలుసులు అంగడంగడి చేస్తున్నాయి, బట్టలన్నీ అంగడంగడి చేస్తున్నాయని తీసుకొచ్చినాం. ఆ బాంబులు పెట్టినా పోతలేవు అని తీసుకొచ్చి పెట్టుకుని అట్లా కావాలి, మనిషి తోడు లెక్క ఇది ఉంటే కొంచెం ఎక్కువ వస్తలేవు, అందుకొరకే దీన్ని తీసుకొచ్చినాం. జర ఇది ఉన్నదంటే కోతులు వస్తలేవు జర, అంతేనా? జర ఇక పట్టుకొని తిరుగుడు అటు ఇటు బెదిరి ఉరుకుతున్నాయి, జర చూస్తే బెదిరి ఉరుకుతున్నాయి. ఇక అంతకుముందు మా మీదికి ఎగవాడు, మనుషులకి కరిచడానికి కురికత్తులు, ఇక ఇట్లా ఇదన్నాయని ఇక మనుషులు కడితే ఎట్లా అని ఇది 1400 అయినా మంచిదని తీసుకొని ఆన్లైన్లో బుక్ చేసినాం, తీసుకొని వచ్చినాం దీన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ తెర్రె ప్రభలత మనోహర్ ఆధ్వర్యంలో వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఆధ్వర్యంలో పోషకాహార స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. 2014లో నేను ఒక సేవకుడి భావనతో మీ సేవకుడిగా సాధించడానికి ఇది శక్తివంతమైన మాధ్యమంగా ప్రతిభావంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది దాదాపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ప్రతి పని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు. ఇది మనకు సంబంధించిన ప్రతి పని కూడా ఏమేమి జరుగుతుందంటే
పేదింటి యువతి వివాహానికి దాతలు సాయం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్కు చెందిన నిరుపేద యువతికి ఇటీవలి వివాహం నిశ్చయమైంది. మన్నెగూడానికి చెందిన కటకం ప్రసాద్ అనే వ్యక్తి యువతి వివాహానికి పుస్తే మెట్టెలతో పాటు పట్టుచీర అందజేసినట్టు డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు పాల్గొన్నారు. ఫేస్బుక్ సత్యం అక్షర సత్యం ఫేస్బుక్ పేజ్ని స్పందించి మన్నెగూడెం సంబంధించినటువంటి కట్కం ప్రసాద్ అనే వ్యక్తి అమ్మాయికి పుస్తే మట్టలు బట్టలు ఇట్లా నేనున్నా అని చెప్పేసి ఒక గుడ్ మెసేజ్ చేయడం కోసము ఆమెకు సహాయం చేసాడు. సహాయం అనడం కన్నా ఆయన ఈ కుటుంబం ఒక సభ్యునిగా ఆయన ఈ కుటుంబంలో చేరినట్టు అనిపించింది నాకు. కాబట్టి దీనికి నన్ను ఆహ్వానించి నా చేతుల మీద ఇప్పేయడం, ఈ ఇప్పించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ పాప తను ఎంచుకున్న మార్గంలో మంచిగా సక్సెస్ అయ్యి కుటుంబాన్ని చదువుకున్నది డిగ్రీ చదివింది కాబట్టి మేము పెళ్లి చేసుకున్నది. తద్వారా నెక్స్ట్ జనరేషన్కు ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో కృషి చేయాలని, చదువుకున్న అమ్మాయి ఇంకా ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ ఏదైనా పని చేసుకొని మహిళలు తక్కువ కాదు అని చెప్పి ప్రయత్నం చేయాలని కోరుతూ ఆమెకు పోలీస్ శాఖ తరఫు నుంచి వేములవాడ పట్టణ ప్రజల తరఫున ఆశీర్వాదం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి మరొకసారి. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన పలువురి కుటుంబాలను బీఆర్ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీ నరసింహారావు పరామర్శించారు. చల్మెడ లక్ష్మీ నరసింహారావు మృతుల ఇండ్లకు చేరుకుని ఘన నివాళులర్పించారు. ప్రమాదంలో గాయపడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం చల్మెడ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ రాణి, అర్బన్ సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, వైస్ ఎంపీపీ రవిచంద్రరావు, గుర్రం మల్లారెడ్డి, పార్వతి, మహేష్ గౌడ్, వెంకట్రాములు ఉన్నారు. 11 మంది ఇంజురీస్ కావడం జరిగింది. మరి ఈరోజు అందరూ కూడా చింతతాడం గ్రామానికి చెందిన మరి రోజువారీగా కూలి చేసుకునే మహిళా సోదరిమణులు మరి వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఇతర పేషెంట్లను కూడా చూడడము, ముఖ్యంగా ఒక పేషెంట్కి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది, హ్యూమర్ బోన్ ఫ్రాక్చర్ అయింది. దాన్ని కూడా మరి మా హాస్పిటల్ చల్మెడ ఆంధ్రరావు మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి తగిన ఆపరేషన్ చేసి మంచి చేసి పంపిస్తారని వారు చెప్పడం జరిగింది. మరి ఆ భగవంతుడు మరి దురదృష్టవశాత్తు తీసుకుపోవడము, గవర్నమెంట్ పరంగా వారికి మరి తక్షణమే సహాయం చేసి వారికి అవసరం ఉన్న ఎటువంటి ఆర్థిక సహాయమైనా చేయాలని వారిని కోరుకుంటూ మరి ఎవరైతే ఇంజురీస్ అయినాయో వారందరూ కూడా అతి త్వరగా కోలుకోవాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. శ్రీరామచంద్రుని నామస్మరణతో వేములవాడ పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. భవ్య శ్రీ అయోధ్య రామ మందిర జన్మభూమి అక్షింతల స్వాగత శోభాయాత్రను పట్టణంలో వైభవంగా నిర్వహించారు. తిప్పాపురం బ్రిడ్జ్ నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు కోలాటాలతో శోభాయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో శిశుమందిర్ విద్యార్థులు, మహిళలు, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
పుణ్యక్షేత్రంలో ఊరేగింపుగా కొనసాగడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ ఒక విజయవంతమైనటువంటి ర్యాలీగా భక్తులు అందరూ ఉత్సాహంతో కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దైవ కార్యక్రమము, ధర్మ కార్యక్రమము, శ్రీ రామచంద్రుల వారి అక్షితలు ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడకు చేరుకోవడం జరిగింది. దీనిలో భాగంగా పట్టణ ప్రజలందరూ కూడా మరి భక్తులు, హిందువులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి జనవరి 1 నుండి అక్షింతల వితరణ కూడా ఉంటుంది కనుక మరి ఇంతటి పుణ్య కార్యక్రమంలో మరి హిందువులందరూ కూడా పాల్గొని మరి శ్రీరాముల వారి కృపకు పాత్ర కాగలరని చెప్పి కోరుతా ఉన్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాజన్నకి ఇష్టమైన కోడి మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గంజాయి విక్రయిస్తున్న 2 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ మహిళను తనిఖీ చేయగా గంజాయి లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. మరో మహిళ వద్ద నుంచి 6 కిలోల పైన గంజాయి లభ్యమైనట్టుగా వెల్లడించారు. 2 మహిళల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ 1,60,000 ఉంటుందని ఎక్సైజ్ సిఐ కె నాగేశ్వరరావు చెప్పారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం ఈ జమ్మికుంట కొత్తపల్లి ఏరియాలో ఎండి ఫర్మానా ఆమె ఉప్పల గ్రామానికి చెందిన ఆమె మాకు 243 గ్రాముల గంజాయితో పట్టుబడింది. తదుపరి విచారణ నిమిత్తం ఆమె షమీం అనే జమ్మికుంటలో కొత్తపల్లి ఉన్న వ్యక్తి దగ్గర 6 కిలోల 123 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని మీద విచారణ జరుగుతుంది. నిందితుల్ని స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు రిమాండ్ చేస్తారు. తదుపరి విచారణ జరుగుతుంది. ఎంత విలువైనటువంటి దాదాపు 2 లక్షల రూపాయలు విలువ ఉంది. ఒక కిలోకి అయితే గవర్నమెంట్ ఇచ్చింది 25,000 రూపాయలు ఇచ్చింది కిలోకి. ఇది 6 కిలోలు 6.5 కిలోల దగ్గరగా ఉంది. వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మాకున్న ఎక్సైజ్ హై లెవెల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయడం జరిగింది. దీంట్లో తదుపరి ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం, ఎవరైనా సమాచారం మాకు అందించవలసిందిగా కూర్చున్నాం. వెయిట్ చేస్తూ ఉంటే ఒక మహిళ తీసుకొస్తూ ఉండగా ఆమె దగ్గర చిన్న ప్యాకెట్ 203 గ్రాములు ఉప్పల ప్రాంతంలో, అదే మన కొత్తపల్లి గ్రామంలో అక్కిజుడు ఎవరైతే సమయం ఉన్నదో ఆమె ఇంట్లో దొరికింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత, విశ్రాంతి గదులు ప్రారంభించిన సిరిసిల్ల ఎస్పీ. సుల్తాన్పూర్ జీపీలో తమిళనాడు బృందం పర్యటన, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యంపై ఆరా. కొనసాగుతున్న ఆటో కార్మికుల నిరసనలు, న్యాయం చేయాలి డిమాండ్. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.